హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. ఈ వీడియోలో నేను క్లియర్గా విష్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా నాలాగా న్యూ యూట్యూబర్ అయ్యండి. విష్లింగ్ గురించి మీకు ఏ ఐడియా లేకపోయినా నో ప్రాబ్లం, నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విష్లింగ్ యూట్యూబ్తో ఎలా లింక్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో ఎలా లింక్ చేసుకోవాలి, మనం ఆన్లైన్లో కొన్న ప్రోడక్ట్స్ని విష్లింక్ ద్వారా యూట్యూబ్లో ఎలా ట్యాగ్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది కమెంట్ చేస్తే ఆటోమేటిక్గా లింక్స్ వస్తాయి కదా. సో అలా ఆటో డిఎం ఎలా చేయాలి, మన ఛానల్ మానిటైజ్ అయినా అవ్వకపోయినా మనం విష్లింక్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. ఏవైతే ప్రోడక్ట్ లింక్స్ మనం షేర్ చేస్తామో వాటి ద్వారా ఎవరైతే బై చేస్తారో వాళ్ళ నుంచి మనకి కమిషన్ అమౌంట్ వస్తుంది. సో ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కోలాగా కమిషన్ అమౌంట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దాట్ మనకి విష్లింక్ నుంచి అమౌంట్ ఉంటుంది అనమాట. సో మన ఛానల్ మానిటైజ్ అయినా అవ్వకపోయినా మనం త్రూ విష్లింక్ మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ విష్లింక్ యాప్ యూజ్ చేయడానికి యూట్యూబ్ అయితే మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ అయితే 1000 to 2000 ఫాలోవర్స్ ఉండాలి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ విష్లింక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి విష్లింక్ క్రియేటర్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, విష్లింక్ షాపింగ్ యాప్ అని కూడా ఉంటుంది. సో మీరు చూసుకుని విష్లింక్ క్రియేటర్ యాప్ని మాత్రమే ఇన్స్టాల్ చేయండి. ఆల్రెడీ చాలా మంది క్రియేటర్స్ విష్లింక్ ని యూజ్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, మనం ఇక్కడ మన మొబైల్ నెంబర్ ధైర్యంగా ఇవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి. వన్స్ మనం లాగిన్ అయ్యాక ఇలా సోషల్ అకౌంట్స్ చూపిస్తుంది అనమాట. మీకు ఏ అయితే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైతే ఉందో ఆ అకౌంట్ ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ మనం యూట్యూబ్ అకౌంట్ లింక్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ విత్ యూట్యూబ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీ జీమెయిల్ లో మీకున్న మెయిల్స్ అన్ని కనిపిస్తుంది. మీరు ఏ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలనుకున్నారో ఆ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఏ మెయిల్ ఐడితో యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడితోనే కనెక్ట్ అవ్వండి. వన్స్ కనెక్ట్ అయ్యాక మీ ప్రొఫైల్ కోసం పర్సనల్ ఇన్ఫో అడుగుతుంది, లైక్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అవి కూడా ఇచ్చాక కంటిన్యూ చేయండి. అంతే, సక్సెస్ఫుల్ గా మన యూట్యూబ్ అకౌంట్ విష్లింక్ తో కనెక్ట్ అయిపోయింది. గో హోమ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ క్రాష్ కోర్స్ అనే ఒకటి కనిపిస్తుంది విష్లింక్ గురించి. సో ఎవరికి ఏ ఐడియా లేకపోయినా ఈ వీడియోస్ చూసుకుంటే మనం తెలుసుకోవచ్చు. డీటెయిల్ గా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉన్నాయి విష్లింక్ గురించి, ఏ స్టెప్ ఎలా చేయాలో. సో ఇప్పుడు మనం సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సోషల్ అకౌంట్స్ అట్ ద సేమ్ టైం యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. మనకు వచ్చే కమిషన్ అమౌంట్ మనకి ఏ బ్యాంక్ అకౌంట్ కి అయితే కావాలో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై చేసుకుంటుంది. పాన్ కార్డ్ అని మనం ఇచ్చిన అకౌంట్ నెంబర్ వన్స్ వెరిఫై చేశాక అంతే, మన అకౌంట్ క్రియేట్ అయినట్టు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అయినట్టు. సో నవ్ ఎవ్రీథింగ్ సెట్, మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు విష్లింక్ తో లింక్ అయినట్టు. నెక్స్ట్ స్టెప్, మనం తీసుకున్న ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విష్లింక్ ద్వారా లింక్ ఎలా షేర్ చేయాలో చూద్దాము. దానికైతే మనం ఏవైతే ప్రోడక్ట్స్ తీసుకున్నామో ఆ ప్రోడక్ట్స్ మీద రివ్యూ చేస్తూ ఒక వీడియో చేయాలి. ఆ వీడియో అప్డేట్ చేశాక వాటిని ట్యాగ్ చేస్తూ మనం లింక్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. నేను రీసెంట్ గా మీషోలో ఒక కాంబో సెట్ తీసుకున్నాను, ఆక్సిడైజ్డ్ జుంకాస్. సో అవి నేను ఇలా ఒక రీల్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. మనం వన్స్ పోస్ట్ చేశాక ఆ తర్వాత విష్లింక్ క్రియేట్ చేయొచ్చు. ఇలా వీడియో పోస్ట్ చేశాక నెక్స్ట్ మనం విష్లింక్ లోకి వెళ్ళి క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇన్స్టా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ చూపిస్తుంది. సో మనం ప్రెసెంట్ యూట్యూబ్ అకౌంట్ తో చేస్తున్నాం కాబట్టి నేను యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఏదైతే యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో ఒక పోస్ట్ మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆక్సిడైజ్డ్ జుంకాస్ రీల్ పోస్ట్ చేశాను కదా, సో అదే సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏదో ఒక టైటిల్ ఇవ్వాలి, లైక్ ఆక్సిడైజ్డ్ జుంకాస్. అలా ఇచ్చాక మనం నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ యాక్చువల్లీ మనం ప్రోడక్ట్ లింక్ ఏదైతే ఉందో మనం ఎక్కడైతే కొన్నామో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో నేను మీషోలో ఏదైతే కొన్నానో అక్కడికి వెళ్ళేసి అక్కడ నేను కాపీ చేశాను అనమాట లింక్. అదే లింక్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మల్టిపుల్ లింక్స్ కూడా యాడ్ చేయొచ్చు. నేను మీషోలో తీసుకున్న కాంబోస్ అని క్లిక్ ఒకటే ఇచ్చి క్రియేట్ విష్లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. అంతే, మన విష్లింక్ క్రియేట్ అయినట్టు. సో ఇక్కడ నుంచి మనం వాట్సాప్ ఆర్ యూట్యూబ్ లోకి ఈ లింక్ ని కాపీ చేసి షేర్ చేయొచ్చు అనమాట. అది ఎలానో చూద్దాము. దానికంటే బిఫోర్ ఇక్కడ మనకి ఎంత కమిషన్ వస్తుందో చూద్దాము. మనం తీసుకునే ప్రోడక్ట్ బట్టి కమిషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మీషో @0.5 అని ఉంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ ప్రోడక్ట్ కి మనకు వస్తున్న కమిషన్. మన లింక్ క్లిక్ చేసి ఎవరైనా సరే అది బై చేస్తే దాని నుంచి మనకు వచ్చే కమిషన్ అమౌంట్ అదన్నమాట. ఏదైతే విష్లింక్ క్రియేట్ చేసామో అది నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ లో ఆ లింక్ ఎలా ఇస్తామో చూద్దాం. ఒకటి కమ్యూనిటీ పోస్ట్ లో మెన్షన్ చేయొచ్చు. ఇలా పోస్ట్ క్రియేట్ చేసి ఇమేజెస్ యాడ్ చేసి ఇలా మనం అక్కడ కాపీ చేసిన లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి పోస్ట్ లో పెట్టచ్చు. ఆర్ ఎల్స్ మనం ఏదైతే షార్ట్ చేసామో, ఆల్రెడీ నేను ప్రీవియస్ గా షార్ట్ చేశాను కదా, ఆ రీల్ లోనే మనం వీటిని ట్యాగ్ చేయొచ్చు. బట్ అలా ట్యాగ్ చేయాలంటే మన ఛానల్ ఆల్రెడీ మానిటైజ్ అయి ఉండాలి.
మన ఛానల్ ఆల్రెడీ మానిటైజ్ ఉంటే మనం బయట స్టూడియోలోకి వెళ్ళి ఏదైతే రీల్ పోస్ట్ చేసామో ఆ రీల్ మీద ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. సో అక్కడ మనం ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే విష్లింగ్ ఇక్కడ ఇచ్చానో దాని మీద క్లిక్ చేసి చూస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు షాప్ నో చేయొచ్చు. సో ఇలా లింక్ క్లిక్ చేసి ఎవరైనా సరే బై చేస్తే అక్కడ నుంచి మనకి కమిషన్ వస్తుంది. ఒకవేళ రిటర్న్ చేస్తే అమౌంట్ రాదు. వాళ్ళు బై చేసి ఉంచుకుంటే మాత్రమే మనకి కమిషన్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇలా మనం మన యూట్యూబ్ ఛానల్ని విష్లింగ్ తో లింక్ చేసుకొని ప్రోడక్ట్ లింక్స్ షేర్ చేస్తాము. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సేమ్ ప్రాసెస్, ఏమీ తేడా లేదు. మనం యూట్యూబ్ అకౌంట్ ఎలా అయితే లింక్ చేసామో అలానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లింక్ చేయొచ్చు. ఇక్కడ కూడా మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లింక్ చేయొచ్చు. అండ్ ఎలా అయితే మనం వీడియో పోస్ట్ చేశాక లింక్స్ ఇచ్చామో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫస్ట్ వీడియో పోస్ట్ చేయాలి. వన్స్ వీడియో పోస్ట్ చేశాక విష్లింగ్ లోకి వచ్చి క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈసారి ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక టైటిల్ ఇచ్చేసి నెక్స్ట్ మనం కొన్న ప్రోడక్ట్ లింక్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి క్రియేట్ విష్లింగ్ మీద క్రియేట్ చేస్తే సేమ్ మన విష్లింగ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ అడిషనల్ గా ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే ఆటో డిఎం. ఎవరైనా సరే ఆ రీల్ కి కమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి ఈ లింక్స్ అన్ని డిఎం అవుతాయి. సో మనం జస్ట్ యాక్టివేట్ చేస్తే చాలు. సో ఆటోమేటిక్ గా ఆటో డిఎం కూడా యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని విష్లింగ్ తో లింక్ చేసి మనం కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్ లింక్స్ ఎలా షేర్ చేయాలో చూసేసారు కదా. సో నెక్స్ట్ అడిషనల్ గా ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో విష్లింగ్ ద్వారా ఇంకా ఎలా మనీ జనరేట్ చేయొచ్చో చూసేద్దాము. ఇక్కడ బ్రాండ్ కొలాబ్ అని కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం వేరే బ్రాండ్స్ తో కొలాబ్ అయ్యి మనీ ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ దానికి ఇలా యాక్సెస్ ఉండాలన్నమాట. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి అండ్ ఒక పర్టికులర్ రీచ్ ఉండాలి. ఇలా మనకి కొలాబరేషన్స్ ఉంటాయి లైక్ వేరే వేరే ప్రోడక్ట్స్ తో. బ్రాండ్ కొలాబ్ చేయడానికి యాక్సెస్ చూసారు కదా. వన్స్ మనకి యాక్సెస్ ఉంటాయి అంటే లైక్ మనం ఏవైతే రీల్స్ పోస్ట్ చేస్తామో వాటికి ఒక ఫిక్స్డ్ వ్యూస్ అలా ఉండాలి. లైక్ ఒక రోజు 1000 రావడం, ఇంకొక రోజు ఒక 500 రావడం, అలా కాకుండా ఒక ఫిక్స్డ్ వ్యూస్ అలా కొన్ని క్రైటీరియా ఉంది. సో అలా మనకి యాక్సెస్ వచ్చాక మనకి బ్రాండ్ కొలాబ్స్ నేను చూపించినట్టుగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ అలా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో మనకి ఇష్టం ఉంటేనే బ్రాండ్ కొలాబ్ చేయొచ్చు. అక్కడ క్లియర్గా స్క్రిప్ట్ ఇస్తారు రీల్ ఎలా చేయాలో. అట్ ద సేమ్ టైం దానికి మనకి ఎంత అమౌంట్ వస్తుందో కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ప్రోడక్ట్స్ వాళ్ళే పంపిస్తారు. మనం వన్స్ బ్రాండ్ కొలాబ్ ఓకే అనుకుంటే మనం దాని మీద రీల్ చేసి పోస్ట్ చేశాక విత్ ఇన్ ఎన్ని డేస్లో మనకి మనీ పడుతుందో వాళ్ళు క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు. సో చాలా మంది క్రియేటర్స్ బ్రాండ్ కొలాబ్ తో కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. మనకి ఛానల్ మానిటైజ్ అయినా అవ్వకపోయినా మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇలా విష్లింక్ ద్వారా మనం ప్రోడక్ట్స్ బై చేసి ఆన్లైన్ లో షేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఇలా మనం ప్రోడక్ట్ లింక్ ద్వారా మనీ కమిషన్ ఎర్న్ చేయాలంటే చాలా ప్రోడక్ట్స్ కొని రివ్యూ చేయాలి కదా. సో అలాంటప్పుడు ఆ అకౌంట్ ఏమన్నా బ్లాక్ అవుతుందా, లైక్ మనం కొని మళ్ళీ రిటర్న్ చేసి అలా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మనం కొని కంటిన్యూస్ గా రిటర్న్ పెడుతుంటే కొన్ని డేస్ కి డెఫినెట్ గా బ్లాక్ చేస్తాడు. అదే విష్లింక్ ద్వారా మనం ప్రోడక్ట్స్ కొని రిటర్న్ చేస్తే ఎన్ని అయినా రిటర్న్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనకి రీఫండ్ అమౌంట్ కూడా ఎగ్జాక్ట్ గా పడిపోతుంది, నో ఇష్యూ అనమాట. సో విష్లింక్ ద్వారా అలా మీషో కానీ వేరే ప్లాట్ఫామ్స్ లైక్ మింత్రా కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎలా ఆర్డర్ చేయాలో చూపిస్తాను. సో అలా మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఆర్డర్ చేయొచ్చు, ఎన్ని ప్రోడక్ట్స్ అయినా రిటర్న్ చేయొచ్చు. బట్ మనీ మీరే పే చేయాలి. బట్ వన్స్ మీరు రిటర్న్ చేశాక ఆటోమేటిక్గా అమౌంట్ అయితే రిఫండ్ అవుతుంది. ఇట్స్ అ జెన్యూన్, నో ప్రాబ్లం. మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. పక్కా మన మనీ మనకి రిఫండ్ అవుతాయి. సో ఇప్పుడైతే అసలు విష్లింక్ ద్వారా ప్రోడక్ట్స్ ఎలా కొనొచ్చు లైక్ మీషో కానీ మింత్రా కానీ క్రియేటర్స్ అందరికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి విష్లింక్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది. అది ఎలానో చూపిస్తాను. విష్లింక్ యాప్ లో కింద డౌన్ సైడ్ డిస్కవర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా మీషో, మింత్రా, ఫ్లిప్కార్ట్ ఈ ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం జూమ్ చేసి చూస్తే 20% కమిషన్, 19% కమిషన్ ఉన్న ప్రోడక్ట్స్ స్పెషల్ గా అవే చూపిస్తున్నాయి. మనకి ఎక్కువ కమిషన్ రావాలంటే ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న ఈ ప్రోడక్ట్స్ లో ఏవో ఒక ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ చేసి రివ్యూ చేయొచ్చు. సో అలా ఎవరైనా బై చేసినా మనకి ఎక్కువ కమిషన్ అమౌంట్ రావచ్చు. అలా కాకుండా మీరు మీ ఓన్ గా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ సెర్చ్ లో మీషో ఆర్ ఫ్లిప్కార్ట్ మీరు ఏదైతే ఏ బ్రాండ్ లో అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో అలా ఆ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ గా క్యాటలాగ్ చూపిస్తుంది చూడండి. లైక్ ఎలాంటి ప్రోడక్ట్స్ కి ఎలా అమౌంట్ వస్తుంది, లైక్ 5%, 10% అలా. అండ్ అలానే అవి ఎన్ని డేస్ లైక్ 40 to 50 డేస్ అలా టైం పడుతుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది కదా. సో ఇలా మీకు ఇప్పుడు మీషో కంప్లీట్ గా మనం నార్మల్ గా ఎలా అయితే ఓపెన్ చేస్తామో అలానే త్రూ విస్లింగ్ మీషో ఆర్ ఫ్లిప్కార్ట్ ఇలా ఓపెన్ చేసి మనకు నచ్చిన ప్రోడక్ట్ ని బై చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా బై చేసిన ప్రోడక్ట్స్ మనం ఎన్నిసార్లు అయినా రిటర్న్ పెట్టొచ్చు.
త్రూ విష్లింక్ మనం మీషో ఆర్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మనకి ఇష్టమైన ప్రోడక్ట్ ఆర్డర్ చేయొచ్చు. సో ఆ ప్రోడక్ట్ ని ఎన్నిసార్లు అయినా రిటర్న్ పెట్టొచ్చు. మన అకౌంట్ అసలు బ్లాక్ అవ్వదు. విష్లింక్ ద్వారా మనకున్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఇది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, విష్ లిస్టింగ్ అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవరైతే యాక్టివ్ గా ఎక్కువ మంది బై చేసి రిటర్న్ చేస్తూ ఉంటారో అలా చేసే వాళ్ళకి అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండడానికి ఇక్కడ ఆటోమేటిక్ గా విష్ లిస్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీషో ఉంది కదా, మనం ఒకసారి ఆర్డర్ చేసి రిటర్న్ పెట్టాక విష్ లిస్ట్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడ అప్లై చేయడం అంటే మన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని డేస్ తర్వాత రివ్యూ చేసేసి విష్ లింక్ యాక్టివ్ చేసేది అనమాట విష్ లిస్టింగ్ లో మీషో యాప్ ని. సో అప్పుడు మనం ఎన్నిసార్లు అయినా రిటర్న్ పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. అలానే ఫ్లిప్కార్ట్ కి ఒక పోస్ట్ చేసి ఆ తర్వాత అప్లై చేయొచ్చు. మింత్రాకి అయితే 10,000 ప్లస్ రూపీస్ ఆర్డర్ చేసి అప్పుడు అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎలా లింక్ చేయాలి విష్ లింక్ తో అని. మీరు కూడా నాలాగా న్యూ యూట్యూబర్ అయి ఉంటే ఇమీడియట్ గా విష్ లింక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ లో యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని లింక్ చేసుకొని మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో అది కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఒకవేళ క్లియర్ గా అర్థం అవ్వకపోతే కమెంట్ చేయండి, నేను డెఫినెట్ గా డీటెయిల్ వీడియో చేస్తాను. అంతే గాయ్స్, డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శివ వ్లాగ్స్. బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. 200% నేను రిప్లై ఇస్తాను. బాయ్.